నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి మంజూరు చేయాల్సిన నిధులపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పూర్వోదయ, శాసకీ పథకాల ద్వారా ఏపీకి చేయూత అందించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం కోరారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టును 3 దశల్లో చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు వినతి చేశారు. శాసకీ పథకం కింద 10,054 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు 41,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అవసరమని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకెళ్లారు. అనంతరం పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు విడుదలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కలిసి సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి నీటి భద్రత అత్యంత కీలక అంశమని, రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర రాష్ట్ర సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని తెదేపా ఎంపీలు ఆయనకు అభినందనలు తెలిపారు. అవార్డులు మన బాధ్యతను పెంచుతాయన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభించిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఢిల్లీ పర్యటన కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. బొబ్బిలి వీణను బహూకరించి శాలువాతో సత్కరించారు. ఎంపీలకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు అవార్డులు మన బాధ్యతను పెంచుతాయన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లభించిన గుర్తింపు అని వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా గురువారం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన చేత కేక్ కట్ చేయించిన చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కు ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని మంత్రి సతీకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై జగన్ చేస్తున్న రాద్ధాంతంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పీపీపీ మోడల్ విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారని గుర్తు చేస్తూ ఆ విధానాన్ని అనుసరించినందుకు ప్రధాని మోదీని కూడా జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడమే ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణమని విమర్శించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత తనదేనని మంత్రి సతీకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనపై ఎంక్వైరీ చేయాలని, ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని సవాల్ విసిరారు. ఇతరులను జైలుకు పంపడం కాదని, తాను జైలుకు వెళ్లకుండా జగన్ కాపాడుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఎప్పుడు జైలుకు వెళ్తాడో తెలియని జగన్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తాటకు చప్పుళ్లు తప్ప ఆయన ఏమీ చేయలేరని దుయ్యబట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని వైసీపీ నేత హామీ ఇచ్చారని గుర్తు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదని విమర్శించారు. మాట మీద నిలబడటం జగన్కు రాదని, కేవలం బెదిరింపులతో పీపీపీ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ చర్యల వల్ల పేద ప్రజలు, విద్యార్థులకు వైద్యం మరియు విద్య అందకుండా పోతుందని మండిపడ్డారు. పేదలకు కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంటే జగన్ మాత్రం కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలకు ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తే వాటిని బెదిరించే స్థాయికి జగన్ దిగజారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా చేసిన పనులు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని విమర్శిస్తూ కోటి సంతకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఇంకోటి ఏదో జిల్లా ఆసుపత్రులకి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది, 120 కోట్ల అవినీతి అట. ఏం మాడుతున్నారో అర్థం కాలే. జిల్లా హాస్పిటల్ అనుబంధంగా కాలేజీల నిర్మాణం అక్కడ ఆసుపత్రి అయ్యేదాకా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంటాయి. దాని తర్వాత కూడా కొనసాగుతాయి. దాంట్లో మేము జీతాలు ఇస్తున్నది మా వైద్య సిబ్బందికి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది తప్పెలా అవుతుందో నాకు అర్థం కాలే. అంటే వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, పారామెడిక్స్కి, నర్సుకి, ఎఫ్ఎన్ఓలకి, ఎంఎల్ఓకి, వీళ్ళందరికీ, స్వీపర్లకి, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అవినీతి అంటున్నాడు, దాంట్లో స్కామ్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఎంత కళ్ళు అవినీతిమయం కాబట్టి ఆయనకు ఆ రకంగా ఆలోచనలు వస్తున్నాయి. శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల, అగ్గిపుల్ల
సబ్బు బిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఏదైనా కాదేది అవినీతికి అనర్హం అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవినీతి ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద చేయడం, వాళ్ళని జైలు పంపిస్తా అని మాట్లాడడం చేస్తున్నారు. ఆయన ఇవాళ అనేక విషయాలు ఆయన ఏదొస్తే అది మాట్లాడడం, చెప్పిందే చెప్పరా, ఏదో పాచిపల్లి నారయ్య అని ఏదో సామెత ఉంది, వచ్చిన ప్రతిసారి ఇదే మాట్లాడడం, వెళ్ళిపోవడం. దాని మీద ఏదన్నా మీరు చర్చకు రండి, లేదా మీరు చెప్తున్న నిపుణులు ఎవరెవరో ఉన్నారు, చాలా నిష్ణాతులు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళతోనే చర్చకు పిలిచండి. మేము పిలుస్తున్నాం, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్లలోనూ మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బార్ కౌన్సిళ్లలోని మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మహిళా న్యాయవాదులకు 30% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టంగా పొందుపరచాలని ఆదేశించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఈ మేరకు సవరించింది. దేశవ్యాప్తంగా అన్ని బార్ కౌన్సిళ్లలోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ న్యాయవాది ఎంజీ యోగామయ్య గత ఏడాది ఆగస్టు 26న తర్వాత ఇతరుల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై సుదీర్ఘ వాదనల అనంతరం ఈ నెల 8న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కృష్ణకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీతో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. విజయవాడ 1 టౌన్ కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్ లౌక్య బార్ నందు మద్యం తాగేందుకు 10 రూపాయలు ఇవ్వలేదని తాతాజీ అనే వ్యక్తిపై ఓ బాలుడు కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన తాతాజీ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి కొత్తపేటలోని ఓ బార్ వద్ద ఈ హత్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. మృతుడు తాతబ్బాయి మంగళగిరి నులకపేట ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. పని కోసం విజయవాడ నగరానికి ప్రతిరోజు వస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. దశాబ్ద కాలంగా కృష్ణ ప్రసన్న వివేకానంద యూత్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. న్యాయం కోసం వచ్చే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని టికిల్ రోడ్లో ఏర్పాటు చేసిన కృష్ణ లా అసోసియేట్స్ కార్యాలయాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగిస్తూ దశాబ్ద కాలంగా కృష్ణ ప్రసన్న వివేకానంద యూత్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యాలయం న్యాయం కోసం వచ్చే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. న్యాయవాది కృష్ణ ప్రసన్న వైట్ల మాట్లాడుతూ తమ కార్యాలయంలో ప్రతి నెల 2, 4వ ఆదివారాల్లో ప్రజలకు ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని, ఈ సేవలను నగర ప్రజలు వినియోగించుకోవాలని జాస్తి చలమేశ్వర్ కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిషత్ చైర్మన్ దాసరి శ్రీనివాసులు, సిఏ సుంకర, అక్కయ్య నాయుడు, సిద్ధార్థ అకాడమీ కోశాధికారి సూరెడ్డి వెంకటేశ్వర్లు, ఎస్ఎల్వి గ్రూప్ ప్రతినిధి రాజు తదితరులు పాల్గొన్నారు. శుభమంచు కొత్తింట చూచుచున్ పొత్తమ్మ కొన్న లింగమ్మ కొంప కూలిపోయే అని మొదట్లోంది. బంద కనకలింగేశ్వరరావు, సత్యనారాయణ గారు కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్. కనకలింగేశ్వరరావు గారు ఇల్లు కట్టుకుంటే మామూలుగా మనం చెంబు తప్పలోనో ఏదో బట్టలు ఏదో పడతాం ఫ్రెండ్స్ వాడిని గృహప్రవేశం చేసుకుంటే సత్యనారాయణ గారు పుస్తకం రాసి అంకితం ఇచ్చాడు. తర్వాత జరిగింది ఏంటంటే సంవత్సరానికి కనకలింగేశ్వరరావు గారు భార్య కాలం చేసిందంట. ఆయన పంప కూలిపోయిందని తెలుగుళ్ళు అంటారు, భార్య పోతే వాడున్నాడు పంప కూలిపోయింది అంటారు అని మొదలుపెట్టి మిగతా వాళ్ళకి ఏం జరిగింది, ఇది విశ్వనాథ సత్యనారాయణ గారితో సొసైటీ అయిన వాళ్ళందరికీ 4 పదాలు చెప్పి ఆయన దండం పెట్టి అందరూ లేచి జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు దండముర బాబు నీకున్ని కైతులకు కవులలోన బొమ్మ రక్కసి వీవు అని కంక్లూడ్ చేశాడు. నాది కూడా దాదాపు అదే స్టేటస్. నాతో సావాసం చేసినాడు, బతుక బాగుపడిన దాఖలా లేవు. నువ్వు కృష్ణ గారు తీసుకుని పిలిచాడు, కాదంలోకి వచ్చాను. సమాజం పైన ఆధారపడి ఉంటాం కాబట్టి సమాజానికి శ్రేయస్ జరగాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి నెల 2 మరియు 4 ఆదివారాలు ఇక్కడ ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని కూడా మా బృందం నుంచి మేము నిర్వహిస్తాం. ఎవరైనా న్యాయ సమస్యలకు సంబంధించి సూచనలు తీసుకోదలిచిన వ్యక్తులు ఎవరున్నా కూడా కృష్ణ లా అసోసియేట్స్ని సంప్రదించగలిగితే మా కార్యాలయంలో ప్రతి 2 మరియు 4 ఆదివారాలు ఉచిత న్యాయ సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా న్యాయం కొద్దిగా కాస్ట్లీ అఫైర్, నిజంగా ఇబ్బంది ఉండి డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు కూడా మేము ఉచితంగానే, అంటే వివేకానంద యూత్ ట్రస్ట్ ద్వారా గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను విజయవాడ నగరంలో నిర్వహించడం జరిగింది. సేవతో భాగంగా వృత్తి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి సహాయమైనా కూడా నమ్మకంగా, ఎక్కడ కూడా న్యాయాన్ని నమ్మకాన్ని నమ్మకుండా పనిచేస్తామని చెప్పి తెలియపరచుకోండి.
జాతిపితగా ప్రపంచం మొత్తం గౌరవించే గొప్ప వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరని గాంధీ స్మారక నిధి సభ్యులు స్పష్టం చేశారు. ప్రపంచం మొత్తం మహాత్మా గాంధీని నెత్తిన పెట్టుకుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం చరిత్రలో ఆయన పేరును శాశ్వతంగా లేకుండా చేయాలని చూస్తోందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ వన్ టౌన్ గాంధీ హిల్పై ఆంధ్రప్రదేశ్ గాంధీ హిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్, వై రామచంద్రరావు, గాంధీ స్మారక నిధి జాయింట్ సెక్రటరీ రావి శారద, ఏపీ హరిజన సేవక్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి నజీర్, గాంధీ స్మారక నిధి కార్యవర్గ సభ్యులు జి రష్మి తదితరులు మాట్లాడుతూ జాతీయ ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపు చర్యలు మానుకోవాలని సూచించారు. దేశానికి తండ్రి, జాతిపితే కాకుండా ప్రపంచం మొత్తం గౌరవించే గొప్ప వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు అని స్పష్టం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పోకడ చూస్తుంటే విచిత్రంగా ఉందని, గాంధీ, నెహ్రూ పేర్లను చరిత్రల నుంచే చెరిపివేయాలని చూడటం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఆయన అడుగుజాడలో నడుస్తోందని, ప్రపంచం మొత్తం మహాత్మా గాంధీని నెత్తిన పెట్టుకుంటే మన కేంద్ర ప్రభుత్వం మాత్రం చరిత్రలో ఆయన పేరును శాశ్వతంగా లేకుండా చేయాలని చూస్తుందని విమర్శించారు. అంటే నేను గుజరాత్ వాడైనా ఆయన గుజరాత్ వాడు నాకు ఏమనాలని చెప్పుకోవడానికి ఏమిటో నాకు అర్థం కాదు. అసలు దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ టేకింగ్ అవే ద నేమ్ ఆఫ్ వన్ గ్రేట్ పర్సన్. అది తప్పు జరిగింది, ఎందుకు జరిగిందో లోతుగా ఆలోచించకూడదు. కానీ వెంటనే ఆ పేరు మళ్ళీ పునరుద్ధరించాలి, ఇందులో భేషజాలే ఉండకూడదు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆ విన్నపాన్ని ఆమోదించి అభిమానించి మళ్ళీ దానికి గాంధీ గారి పేరు పెడతానని మేమంతా ఆశిస్తున్నాం. ఇది మా అందరి ప్రజలు, ఆంధ్ర ప్రజలే కాదు, మా సొంతమే కాకుండా అందరి ప్రొటెస్ట్ వాళ్ళందరి తరపున మేము చేస్తున్నాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విన్నపించుకుంటాం. జాతీయ ఉపాధి పథకానికి ఎందుకు తీసేశారో ఎవరికి తెలియదు. ఈ మధ్యన వాళ్ళ పోకడ చూస్తుంటే గాంధీ గారి పేరుని కానీ, నెహ్రూ గారి పేరుని కానీ అసలు చరిత్రలోంచే చెరిపేద్దామనేటువంటి ధోరణిగా కనబడుతుంది. అది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచించుకుని వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆయన మన దేశానికి పిత, ప్రపంచం మొత్తం ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది. ఆయన పేరిట ఎన్నో ఉద్యమాలు నడుపుతున్నాయి, ఎన్నో రోడ్లకు పేర్లు పెట్టారు, ఎన్నెన్నో విగ్రహాలు ప్రపంచం అంతా ఉంటే, ప్రపంచం అంతా మన జాతిపితను నెత్తిన పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం? ఆ పేరుని తీసివేయవలసిన అవసరం ఏముంది? అది కొనసాగించాలని మేమందరం మూకంపడిగా నిరసన చెప్తూ ఇదా మనం జాతిపితకి ఇచ్చే గౌరవం అని బాధపడుతున్నాం. మేమందరం గాంధీయన్స్వి, గాంధీ మార్గంలో నడిచేవాళ్ళం. అలాంటిది ఈ రోజున ఇలా జరుగుతోంది అనేది మా అందరికీ చాలా బాధగా ఉంది. ప్రజలందరి తరఫున కూడా మేము ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ప్రభుత్వ ప్రాజెక్ట్స్ మంచివే, కానీ దాని మీద గాంధీ గారి పేరు ఎందుకు తీసేయాలి అనేది చెప్పకుండా పేరు మారుస్తున్నామని చెప్పడంలోనే చాలా భావం ఉంది. అందుకని గాంధీ గారి పేరు ఎక్కడా తీసేయడానికి వీల్లేదు అని మేమందరం కూడా ఒక ప్రభుత్వానికి నివేదిస్తున్నాము. ఇది తప్పనిసరిగా ప్రజాభీష్టం ప్రకారం జరగాలి, కానీ పార్లమెంట్లో ఉన్న కొద్దిమంది నిర్ణయాల మీద పేర్లు మార్చడం అనేది తగదు అనేది మా మార్గశిర మాసం చివరి రోజు ధనుర్మాసం మొదటి రోజున నాగమానసాదేవికి ఐశ్వర్య జ్యోతి వెలిగించి ఎవరైతే జ్యోతిని సమర్పిస్తారో వారి జీవితాల్లో నూతన వెలుగులు ప్రసరిస్తాయని అన్నమయ్య పీఠాధిపతి నాగమానసాదేవి ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి తెలిపారు. కాలసర్పదోషం, కుజదోషం, శనిగ్రహ పీడల నుంచి విముక్తిని పొంది అనేక విజయాలు సాధిస్తారని ప్రసిద్ధి అని అన్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, గృహ వసతి ఇలా అనేక రకాల సమస్యలకు అమ్మవారి దయ వలన పరిష్కారం లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్లో కొలువైన శ్రీ నాగమానసాదేవి ఆలయంలో మార్గశిర మాసం చివరి గురువారం, ధనుర్మాసం మొదటి గురువారం సందర్భంగా నాగమానసాదేవి అమ్మవారికి నిర్వహించిన ఐశ్వర్య హారతి కనుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నమయ్య పీఠాధిపతి నాగమానసాదేవి ఆలయం వ్యవస్థాపకులు సుధాస్వామిలు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుధాస్వామి ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదానం, రాత్రి ఐశ్వర్య హారతి సమర్పించిన అనంతరం విచ్చేసిన మహిళలు అందరికీ నూతన వస్త్రాలు అందజేశారు. అన్నమయ్య పీఠాధిపతి మాట్లాడుతూ నేటి సమాజంలో జీవిస్తున్న ప్రజల్లో మార్పు వచ్చి దైవం పట్ల భక్తి చెందితే పక్క వారికి కోసం జీవించాలని ఆలోచన వస్తుందని తెలియజేశారు. సుధాస్వామి నాగమానసాదేవి ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సమాజ సేవ చేయడం, పేదలకు అన్నదానం, మహిళలకు వస్త్రాలు అందజేయడం గొప్ప విషయమన్నారు.
అనంతరం సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసం చివరి రోజు ధనుర్మాసం మొదటి రోజున నాగమానసాదేవికి ఐశ్వర్య జ్యోతి వెలిగించి జ్యోతిని సమర్పిస్తారు. వారి జీవితాల్లో నూతన వెలుగులు ప్రచురిస్తాయని తెలియజేశారు. కాలసర్పదోషం, కుజదోషం, శనిగ్రహ పీడల నుంచి విముక్తి పొంది అనేక విజయాలు సాధిస్తారని ప్రసిద్ధి అన్నారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, గృహవస్తి ఇలా అనేక రకాల సమస్యలకు అమ్మవారి దయ వల్ల పరిష్కారం లభిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. మరలా మార్గశిర మాసం వచ్చేలోపు మానసాదేవిని భక్తి శ్రద్ధలతో మనసారా ఆరాధిస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. నూతన వెలుగులు ప్రసాదించాలని మా మందిరం తరపున వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి మరలా మార్గశిర మాసం వచ్చేలోపు అందరికీ అన్ని విజయాలు సాధించాలని కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై శ్రీ నాగమానసాదేవి అమ్మవారు స్వయంగా ఇక్కడ ఇచ్చేసి ఉన్నారు. నాగదేవతగా సర్పరూపంలో సంచరిస్తూ భక్తులందరికీ దర్శనమిస్తూ అమ్మవారు అనేక రకాలుగా కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడికి ఇచ్చేసిన భక్తులందరికీ వారి జీవితాల్లో నూతన వెలుగులు రావాలని మా అన్నమయ్య పీఠాధిపతులు తిరుపతి నుంచి స్వామివారు ప్రత్యేకంగా ఈరోజు నాగమానసాదేవి అమ్మవారిని పూజించడానికి జ్యోతి వెలిగించి వారు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. వారు కూడా ఒక మంచి అమ్మవారి గురించి మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా అందరికీ మరొకసారి శ్రీ నాగమానసాదేవి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ స్వామివారిని స్వామివారు ఇదే చెప్తారు, మానవ సేవే మాధవ సేవ. నా లక్ష్యం ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాలి, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వాలి. ఏదైతే స్వామివారు వారి వ్యక్తిగత ఆదాయం కానీ గుడి ఆదాయం కానీ అందరిలాగా కాకుండా పేద ప్రజలకు అది అందరికీ సేవ, మానవ సేవే మాధవ సేవ అంటూ దైవానుగ్రహం ఇట్లా ఇక్కడికి వచ్చి అందరికీ కూడా దైవానుగ్రహం కలిగి దుఃఖంతో ఉన్న వాళ్ళ సమస్యల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చాలామంది అందరూ కూడా బయటికి వెళ్తున్నారు. కనుక స్వామివారు చేస్తున్నటువంటి ఇక్కడ దేవుడి సేవ అనేది చాలా గొప్పది. అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. కనుక మనమందరం కూడా ఈ దేవాలయంలో భాగస్వాములు అయి సేవ చేస్తూ ఆ భగవంతుని శరణు పొంది మనమంతా కూడా భక్తి మార్గంలో పయనించే శాంతి వస్త్రదానం కూడా ఈరోజు మహిళలందరికీ కూడా వస్త్రాలు అందిస్తున్నాం. ఇప్పుడు కూడా స్వామివారు అందరికి కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి వస్త్రాలు ఇస్తున్నారు. ఆ వస్త్రాలు అందరం కూడా తీసుకొని ధరిస్తే అందరికీ శుభం కలుగుతుంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గతంలో మల్లవల్లికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మల్లవల్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, జనసేన నేత చలమలశెట్టి రమేష్ను తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని చలమలశెట్టి రమేష్ బాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మల్లవల్లి ఏపీఐఐసీలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయడంతో పాటు బాపులపాడు పంచాయతీ పరిధిలో పెంచిన పన్నులు తగ్గించాలని హనుమాన్ జంక్షన్లో జనసేన నేత చేపట్టిన నిరాహార దీక్షకు ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ సంఘీభావం తెలిపారు. అనంతరం సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ మా పార్టీలు వేరు కావచ్చు కానీ మా అజెండా అంతా ఒకటే అన్నారు. మల్లవల్లి వందలాది భూములు త్యాగం చేసిన రైతులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం చలమలశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుగా నన్ను క్షమించాలని, గతంలో మల్లవల్లికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మల్లవల్లి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా న్యాయం జరగకపోవడంతో దీక్ష చేపట్టామని రమేష్ తెలియజేశారు. మల్లవల్లి రైతులకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నాకు ఎవరికైతే చేస్తానని చెప్తే నేను వెనక రాలేకపోతున్నాను. అదే సందర్భంలో నేను కూడా మాట ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ. దయచేసి మల్లవల్లిలో వందలాది ఎకరాలు భూములు త్యాగం చేసినటువంటి రైతుల సమస్యను ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఇతర పార్టీ పెద్దలందరి దగ్గరికి కూడా అనేక సందర్భాల్లో ఆయన తిరగటం జరిగింది. రైతులందరినీ కూడా తీసుకుని దాదాపు 124 మంది రైతులు ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదు, వారికి న్యాయం చేయాలి అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి వాళ్లతో స్వయంగా రైతుల చేత మాట్లాడించడం జరిగింది. దాంతో పాటు హనుమాన్ జంక్షన్ లో ఇంటి పన్నులు కూడా విపరీతంగా పెంచేశారు 2014 తర్వాత. ఆ పన్నులను కూడా తగ్గించండి, పేద బడుగు బలహీన వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి అనేక సార్లు ఆ సమస్య మీద పోరాటం చేయటం కూడా జరిగింది రమేష్ బాబు గారు. ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరంన్నర గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా
మల్లవల్లి రైతులకి న్యాయం జరగలేదు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సులు కూడా తగ్గించలేదు. ఇంటి పన్నులు విపరీతంగా, ఒకసారి మీ అందరికీ కూడా నేను చూపించదలుచుకున్నాను. 2013-14లో వచ్చినటువంటి ట్యాక్స్ 1800 రూపాయలు అయితే 2014లో అదే ట్యాక్స్ 18,600 రూపాయలు అయిపోయింది. ఆ తర్వాత సంవత్సరాలు మీరు చూసుకుంటా ఉంటే ఈ రోజున ప్రస్తుతం 35,000 రూపాయలు ట్యాక్స్ వేస్తా ఉన్నారు. అంటే ఈ పేదలు ఏం చేయాలి, ఏ విధంగా ఈ పన్నులు చెల్లించాలి అని చెప్పి ప్రభుత్వాలను ప్రశ్నిస్తా ఉన్నాం. నాకు పాడో పేడో నా ప్రాణం ఉండటమో పోవటమో ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే ఈ సమావేశాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఈ అమర నిరాదీక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. దీనికి అనేక మంది పెద్దలు నాకు కూడా మంచి అండదండలుగా సంఘీభావంగా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మశ్రీ గారు, మా నాయకురాలు, గతంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిడతో పాటు ప్రయాణం చేశాం. ఆ నాయకురాలు, అనేక మంది నాయకులు కూడా చాలా మంది ఫోన్ చేసి ఇచ్చేయడం జరుగుతుంది. నాకు న్యాయం చేయండి, మాట ఇచ్చిన మాటనే మీరు పాటించమని అందరూ కోరుకుంటున్నాను. మార్గశిర మాసం ముగింపు, ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివేడి రోడ్డులో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. ఉభయదాతలు కాకాని బాబు, అరుణ దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ మహోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చి కనులారా తిలకించారు. మార్గశిర మాసం ముగింపు, ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్లో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం వైభవపేతంగా నిర్వహించారు. ఉభయదాతలు కాకాని బాబు, అరుణ దంపతులు ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీమాన్ చక్రవధానుల సీతారామాచార్యులు ఆధ్వర్యంలో అర్చక స్వాములు వేద మంత్రాలు నడుమ శ్రీనివాసుని కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా జరిపించారు. ఉభయదాతలు కాకానిబాబు, అరుణ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏకాదశికి వెంకటేశ్వర స్వామి వ్రతాలు, బహుళ ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతాలు, పౌర్ణానికి సుదర్శన నారసింహ మహాయజ్ఞము ఇప్పటి వరకు జరిగేవి. దీంతో ప్రతి మాసంలో కూడా స్వామి కళ్యాణం చేయాలి అనేది ఒక సంకల్పం. ఆ స్వామికి కలియుగంలో కళ్యాణం అంటే ఎంతో ప్రీతట. పచ్చని తోరణాన్ని కట్టిన ఆ పచ్చని తోరణ మధ్యలో కళ్యాణం చేసిన స్వామి ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి కళ్యాణోత్సవాన్ని స్వామికి చేసి మనం సహజంగా ఇంట్లో సహజంగా పెద్దవాళ్ళు అనుకోండి, మా అమ్మాయి పెళ్లి ఎప్పుడు అవుతుందో, మా మనవరాలి పెళ్లి ఎప్పుడు అవుతుందో, లేక నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందో అని ఏదో ఒక శుభకార్యం కోసం ఎదురు చూస్తుంటాం. అవునా? నిజంగా వివాహ యోగ్యత కలగాలంటే సహజంగా వివాహ యోగ్యతలో 7వ స్థానంలో లోకానికి శాంతి, సహనం, ప్రేమ బోధించిన క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని పాస్టర్ చందోలు మోషే తెలిపారు. విజయవాడ ఎనికేపాడు హోసన్న టెంపుల్ పాస్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ శివారు ఎన్కేపాడు హోసన్న టెంపుల్ పాస్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన్నా మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ చందోలు మోషేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లోకరక్షకుడుగా అవతరించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పాస్టర్ చందోలు మోషే మాట్లాడుతూ లోకానికి శాంతి, సహనం, ప్రేమ బోధించిన క్రీస్తు జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం సంఘస్థుల మధ్య ఘనంగా కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్కేపాడు వాసులు, సంఘస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యేసుక్రీస్తును ఆరాధించారన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు పాస్టర్ జాన్ పాల్, పాస్టర్ జాన్ కిషోర్, పాస్టర్ పాల్ రాజ్, హోసన్న టెంపుల్ సంఘ పెద్దలు సంసోను, నర్సులు యూత్ సాల్మన్ రాజు, ప్రవీణ్ కుమార్, హోసన్న టెంపుల్ సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎనికేపాడు హోసన్న టెంపుల్ పాస్టర్ ప్రసాద్ గారు ఈరోజు గొప్ప క్రిస్మస్ సెలబ్రేషన్ ని ఏర్పాటు చేశారు. చాలా చక్కగా మరి కొరియోగ్రాఫ్, అలాగే చక్కని పాటలు, మరి ఎంతో విధంగా ఆహ్లాదకరంగా, ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించారు. దేవునికి మహిమ. ఈ ప్రాంతంలో అనేక మంది వచ్చి పాల్గొన్నారు. చక్కగా దేవుని వర్తమానం అందించడానికి కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క పరిచర్యను దేవుడు ఇంకా విస్తరింపజేయాలి. క్రిస్మస్ ఈ విధంగా ఏర్పాటు చేయడానికి మరి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మరి
ఎనికేపాడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. దేవుడు ఆశీర్వదించాడు. మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.